Good evening, all of you. Voice is Good clear. evening, sir. Please let me confirm. Yeah, very good evening. So, yesterday class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Confirm me, anyone? Any doubts? నిన్నటి క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Anyone? క్లియరా? Clear, sir. యా. సో, నిన్నటి క్లాస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఓకే టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసాం. టాలీ ప్రైమ్ 6.2 లో. టుడే మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా మనము యూజ్ చేయాలి టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ జిఎస్టీ 2.0 అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. నేను ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియరా? టూ ప్రాబ్లమ్స్ చేశారమ్మా? టూ ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? ఎనీవన్? యా. ఓకే. సో డన్ గైస్. మీరు చెప్పండి, అసలు ఏంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎందుకు యూజ్ చేస్తాం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ ని? సో ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కి క్యాపిటల్ కావాలి. బిజినెస్ కి క్యాపిటల్ ఎవరు ఇస్తారండి? బిజినెస్ కి Owner, sir. క్యాపిటల్ ఎవరు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్స్ కంపెనీ, ఒక ఆర్కేనో ఎంఎంఓ ఏదో ఒకటి ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ కి ఇన్కమ్ ఎవరు ఇస్తారు? లైక్ క్యాపిటల్ ఎవరు ఇస్తారండి? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ న్యూ బిజినెస్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? మార్కెట్ లో క్యాపిటల్ అని ఎవరిని అంటారు? Owner, sir. ఓనర్ ని క్యాపిటల్ అంటారు. ఓనర్ ఏమంటారు? క్యాపిటల్ అంటారు. ఇప్పుడు బిజినెస్ కి మనీ కావాలి. మనీ కావాలంటే ఓనర్ ఇవ్వచ్చు. సో సింగిల్ ఓనర్ ఇవ్వచ్చు, లేదంటే డబుల్ ఓనర్ కూడా ఇవ్వచ్చు. ప్రాబ్లం లేదు. డబుల్ ఓనర్ అనే పర్సన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో మీరు చూసుకుంటే ఒక ఫైనాన్స్ కంపెనీ. సో ఒక ఫైనాన్స్ కంపెనీ అయితే మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి మార్కెట్ లో ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనమే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. ఓకే, కావాలన్నప్పుడు నేను మెయిన్ ఓనర్ని, ఇంకో సెకండ్ పర్సన్ కూడా వచ్చి నా బిజినెస్ లో యాడ్ అవుతారు. సో 2 మెంబర్స్ ఓనర్స్ కలిపి బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ తో, ఇప్పుడు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో లేదంటే వేరే పర్సన్స్ మీకు తెలిసిన వాళ్ళకో మీరు అమౌంట్ అనేది 1 lakh కానీ 2 lakhs కానీ ఊరికనే ఇస్తారా? చెప్పండి. ఫ్రీగా ఇస్తారండి అమౌంట్ ఏమైనా? ఎవరికైనా బైకన్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అడిగారు అమౌంట్, మీరు ఏమైనా ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు కదా. కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తారు. వారి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ కూడా మన 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 యొక్క ప్రాబ్లంలో చూసుకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో స్పందన ఫైనాన్స్ కంపెనీ, ఈ స్పందన ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇద్దరు ఓనర్స్ మనీ పే చేశారు బిజినెస్ కి, కైలాస్ అండ్ దివ్య. ఒకరేమో 5% ఇంట్రెస్ట్ కి ఇచ్చారు, మరొకమో 10% ఇంట్రెస్ట్ కి ఇచ్చారు. ఎగ్జాంపుల్ కైలాస్, దివ్య. ఓకే, ఒకరేమో 5% కి ఇచ్చారు, మరొకరేమో 10% కి ఇచ్చారు. సో వీరిద్దరూ ఇండియా ఫైనాన్స్ లీడర్ ప్రకారంగా ఇండియా ఫైనాన్స్ లీడర్ ప్రకారంగా 1/4/25 నుంచి 31/3/26 వరకు, అంటే 12 months 12 months వాళ్ళు ఏం చేశారంటే బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం,
డ్రా చేయడం. బిజినెస్‌లో అమౌంట్ యాడ్ చేయడం, విత్‌డ్రా చేయడం జరిగింది. ఇలా బిజినెస్‌లో అమౌంట్ యాడ్ చేయంగా, విత్‌డ్రా చేయంగా బిజినెస్ ఈ కైలాస్‌కి అండ్ దివ్యకి వీళ్ళు పెట్టిన పర్సెంటేజ్ ప్రకారంగా ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? బిజినెస్‌లో వారు ఏ మంత్‌లో అమౌంట్ యాడ్ చేశారు? ఏ మంత్‌లో అమౌంట్ విత్‌డ్రా చేసుకున్నారు? అలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేయగా ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మన ఇండియా ఫైనాన్స్ రేట్ ప్రకారంగా చూసుకున్నా, లేదంటే అమెరికా ఫైనాన్స్ రేట్ ప్రకారం చూసుకున్నా, మనకి 1 ఇయర్‌కి ఎన్ని డేస్ ఉంటాయండి? 1 ఇయర్‌కి ఎన్ని డేస్ ఉంటాయమ్మా? చెప్పండి. 300 ఇయర్‌కి ఎన్ని డేస్ ఉంటాయండి? 365 సార్. 3 65. 365 డేస్. ఒక మంత్‌లో మనకి యాక్చువల్‌గా ఇయర్ మొత్తం మీద చూసుకుంటే 365 డేస్ ఉంటాయి. తర్వాత, తర్వాత మళ్ళీ చూసుకుంటే మంత్ వైస్ చూసుకుంటే ఇక్కడ క్యాలెండర్ ఇయర్ కూడా ఉంటది. తర్వాత క్యాలెండర్ మంత్ కూడా ఉంటది. సో తర్వాత ఈచ్ మంత్లీ 30 డేస్ ఉంటాయి. ఓకే. సో మనం ఇంట్రెస్ట్‌కి ఎవరికైనా అమౌంట్ ఇస్తే ఫెస్టివల్స్ వచ్చాయని, ఓకే, సండేస్ వచ్చాయని మనం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటామా? వడ్డీ కలెక్ట్ చేయకుండా ఉంటామా? అలా మీరేమైనా ఉన్నారా? ఎవరికైనా వడ్డీకి ఇచ్చారండి 1,00,000. 1,00,000 వడ్డీకి ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని ఆ డేస్ వదిలేసి రిమైనింగ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటారా మీరు? అలా లేదు కదా! 365 డేస్‌కి ఈరోజు ఇచ్చారంటే అక్టోబర్ 15న మీరు 1,00,000 మీ ఫ్రెండ్‌కి డబ్బులిచ్చారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. డేస్ కూడా కాలిక్యులేషన్ చేస్తారు. వదలరు. ప్రతి రోజు కూడా అమౌంట్ అనేది మీరు డేస్ కలెక్ట్ చేస్తారు. మంత్ కూడా కలెక్ట్ చేస్తారు. డేస్ కలెక్ట్ చేస్తారు. మంత్ కూడా కలెక్ట్ చేస్తారు. 5 డేస్ ఉన్నా లేదంటే 10 డేస్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓనర్సే తన బిజినెస్‌కి అమౌంట్ ఇవ్వడం వల్ల మనం ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఏ విధంగా సెటప్ చేస్తామనేది 6.2లో మనం డిస్కషన్ చేద్దాం. టాలీ ప్రైమ్ 6.2లో డిస్కషన్ చేద్దాం. ఓకే. ఓకే. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ మనకి? స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ అమ్మా. ఈ రోజుతో సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇంకా మిగతావన్నీ నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్, కమిషన్ రిసీవ్డ్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్, అంతే. మిగతా ఏం లేవు. కైలాస్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే F11 లో మీరు యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వేసి పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓనర్సే తన బిజినెస్ కి సమ్ పర్సెంటేజ్ కి అమౌంట్ ఇస్తున్నారు. పర్సెంటేజ్ ఎంత? కైలాస్ 5%. ఇక్కడ చూడండి, ప్రతి మంత్ 30 డేసా, 365 డేసా, క్యాలెండర్ మంతా, క్యాలెండర్ ఇయరా అని చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్యాలెండర్ మంత్ లో ఒక 1 మంత్ లో 31 డేస్ ఉంటాయి, 1 మంత్ లో 30 డేస్ ఉంటాయి, 1 మంత్ లో 28 డేస్ కూడా ఉంటాయి. క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలాగా, లేదంటే ప్రతి నెల 30 రోజులు అలా ఏం తీసుకోరు కదా. 365 డేస్ మనం తీసుకుంటాం.
ఆల్ బ్యాలెన్సెస్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అకౌంట్ ఎస్ 10%, 365 days, ఆల్ బ్యాలెన్సెస్, కంట్రోల్ ఏ. ఈ రెండింటికి మాత్రమే మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు మా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జర్స్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఓచర్స్లోకి వెళ్ళండి. ప్రతిరోజు డేట్ మ్యాండేటరీగా మార్చాలి. రియల్ టైంలో అయితే ప్రతిరోజు డేట్ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేయాలి మా. ఓకే, డేట్ మార్చండి. 1/4/25 కైలాస్ క్యాపిటల్. ఎంత అమౌంట్ ఇచ్చారు? 8 lakhs క్యాష్. సో కైలాస్ తన బిజినెస్ లో 8 lakhs అమౌంట్ పెట్టాడు. బిజినెస్ అది ఇన్కమ్, ఇన్కమ్ అంటే రిసిప్ట్. నెక్స్ట్ మళ్ళీ కైలాస్ 4th month లో 8 lakhs పెట్టాడు. 5th month లో మళ్ళీ 3 lakhs యాడ్ చేశాడు, అంటే మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి. డేట్ మార్చండి. 1/5 కైలాస్ క్యాపిటల్ 3 lakhs, టోటల్ గా 11 lakhs అయింది చూడండి. ముందు 8 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే బిజినెస్ లో క్యాష్ అనేది 11 lakhs ఉంది. ఎవరిది? కైలాస్ది. తర్వాత 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. దివ్య కూడా వచ్చి బిజినెస్ లో అమౌంట్ అనేది పెట్టింది 4 lakhs 6 month లో. డేట్ మార్చండి. 1/6 దివ్య, ఇది కూడా రిసిప్టే 4 lakhs. ఇప్పుడు ఇంకా క్యాష్ వాల్యూ పెరుగుతుంది. ముందు ఎంత ఉన్నది మనకి? 11 lakhs ఉంది. ఇప్పుడు 4 lakhs యాడ్ అవుతే టోటల్ గా 15 lakhs అయింది క్యాష్ బ్యాలెన్స్. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ మార్చండి. సో 1/6 కైలాస్ ఎంత విత్డ్రా చేసుకున్నాడు? 2 lakhs. కైలాస్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. 11 lakhs లో నుంచి 2 lakhs వెళ్ళిపోతే 9 lakhs క్యాష్. క్యాష్ వాల్యూ కూడా 15 lakhs ఉంది. 2 lakhs తగ్గితే 13 lakhs అవుతుంది. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh రిసిప్ట్. 1/7 దివ్య 4 lakhs ఉంది. మళ్ళీ ఇప్పుడు 1 lakh యాడ్ చేస్తుంది, అంటే 5 lakhs అవుతుంది. మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. రియల్ టైంలో కూడా ప్రతిరోజు డేట్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. విత్డ్రా అంటే పేమెంట్. 1/8 దివ్య. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. నెక్స్ట్ 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. నెక్స్ట్ 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs. తర్వాత 1/11 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 1/12 విత్డ్రా 2 lakhs. 31/3 విత్డ్రా దివ్య 1 lakh. ఈ విధంగా
12 months లో ఇద్దరు ఓనర్స్ అమౌంట్ యాడ్ చేయంగా రిసీవ్ తీసుకోగా యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? 1/1/26, రెంట్ 25,000, ఎలక్ట్రిసిటీ బిల్ 8,000, టెలి బిల్ 5,000. నెక్స్ట్ రిసిప్ట్ 1/2, కమిషన్ రిసీవ్డ్ 45,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్ళి ఆల్ 12 months ట్రాన్సాక్షన్ చూడాలంటే ఆల్ట్ F2 వచ్చేసి 1/4/31/3/26 12 months ట్రాన్సాక్షన్స్ మీకు కనపడతాయి. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి 7,000 వస్తుంది. 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్ లోకి వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా, సేల్స్ రిజిస్టర్ అండ్ పేమెంట్ రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. చూడండి ఇక్కడ 44,479 44,479 కైలాస్ ఇంట్రెస్ట్ అది 12 months కి. అతను అమౌంట్ యాడ్ చేయంగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ తను పెట్టిన పర్సంటేజ్ కి ఓకే ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అది ఇవ్వాలి. సో తర్వాత నెక్స్ట్ దివ్య క్యాపిటల్ 66,109 66,109. ఓకే, 1 minute గైస్. హలో, యా చెప్పండి. చెప్పండి. క్లాస్ లో ఉంది. ఓకే, యా డన్ గైస్. ఇలాగా మనము మంత్లీ రిపోర్ట్స్ అనేది తర్వాత ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనేది చూడాలి. తర్వాత ఇంట్రెస్ట్ పేయబుల్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. ఓకే, స్టాటిస్టిక్స్ ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అనేది ఇక్కడ షో చేస్తుంది. పేమెంట్, రిసిప్ట్, లెడ్జర్స్, గ్రూప్స్ 24, తర్వాత కరెన్సీస్. ఎస్కే ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓనర్సే తన బిజినెస్ కి డబ్బులు ఇచ్చి సమ్ పర్సంటేజ్ లో పెట్టినప్పుడు బిజినెస్ ఓనర్స్ కి ఫైనల్ గా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది అంటే ఏంటి ఇక్కడ? గుణా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్. గుణాకి 15% తో, పల్లవికి 20% తో ఇచ్చింది. అంటే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. జస్ట్ చూపిస్తాను చూడండి. క్రియేట్ లెడ్జర్స్, గుణా ట్రేడర్స్. ఇక్కడ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ రాదమ్మా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే మన బిజినెస్ లో మనం ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అవుటర్స్ కి ఇస్తున్నాం. గుణా ట్రేడర్స్ వారికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ ఇవ్వాలి. 15%, 365 days, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పల్లవి ట్రేడర్స్, 20%. ఇంకా రిమైనింగ్ ఏం లేవమ్మా, నార్మల్ క్యాపిటల్ ఒకటి ఉంది, క్యాపిటల్ ఒకటి చేద్దాం. క్యాపిటల్ అకౌంట్. దీనికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము మన బిజినెస్ మనం ఇవ్వట్లేదు, మనం అవుటర్స్ కి ఇస్తున్నాం. వోచర్స్, రెసిప్ట్ లో డేట్ మార్చండి. 1/4 క్యాపిటల్. అమౌంట్ ఎంత? 40 lakhs. క్యాష్ సేవ్ చేయండి.
నెక్స్ట్ పేమెంట్. మన అవుటర్స్ లోన్ ఇస్తున్నాం కాబట్టి 2424 ఇద్దరికి ఇస్తున్నాం. 1,50,000 ఒకరికి ఇస్తున్నాం, 3,00,000 ఒకటి ఇస్తున్నాం. ఇద్దరు కలిపి ఒకే దాంట్లో వేద్దాం. 24 గుణ 1,50,000 మళ్ళీ డెబిట్ చేయండి. రెండు ఒకటి డేట్లు ఉన్నాయి కదా, 3 lakhs క్యాష్. ఓకే, సింగిల్ తీసుకున్న అదే ఇన్ఫర్మేషన్, డబుల్ తీసుకున్న అదే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత 4th నుంచి 14th వరకు వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తున్నారు అంటే మనకు అది ఇన్కమ్ అవుతుంది. అంటే రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి అన్ని కూడా. ఇవన్నీ రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. సార్ అక్కడ పెయిడ్ ఉంది కదా అని పేమెంట్ తీసుకోకూడదు. అక్కడ మీనింగ్ ఏంటి, మనం వాళ్ళకి లోన్ ఇచ్చాం, వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తున్నారు అంటే వాళ్ళకి పెయిడ్, అది మనకు రిసీవ్డ్. గునా ట్రేడర్స్ 50,000 క్యాష్. నెక్స్ట్ పల్లవి కదా, యా అంటే మార్చుకోవచ్చు, డే బుక్ లో వెళ్ళి మార్చుకోవచ్చు. పల్లవి సేవ్. నెక్స్ట్ డేట్ మార్చండి, 24 గునా. ఇలా మీరు అన్ని రిసిప్ట్ లో ఎంటర్ చేయాలి. 30,000 ఎస్కేప్. తర్వాత ఫైనల్ గా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళండి. వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టార్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అన్ని చేసిన తర్వాత మీరు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ F అని ఇవ్వండి. ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో వీటినే మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్నాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ విధంగా మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చినా, లేదంటే మన బిజినెస్ కి మనమే లోన్ ఇచ్చుకున్నా, ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ మనం సెటప్ చేసుకోవాలి, చేసుకొని 12 months ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత బిజినెస్ ఫైనల్ గా ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, లేదంటే అవుటర్స్ మన బిజినెస్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ యొక్క మెయిన్ రీజన్. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. టుడేతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? అఖిల, లక్ష్మి, రాధిక, శ్రీశైలం, వంశీ, ధ్రువరాజ్, ధనుష్, ఎనీ డౌట్స్? వాణి, యా చెప్పండి అమ్మా. సార్ ఏంటమ్మా? గుణాపేడ్ అని 3, 4, 5 times అలా వచ్చింది కదా సార్. అలా అలా వస్తే ఒకే నేమ్ మీద ఏంటి? అలా ఒకసారి ఎంటర్ చేస్తే చాలా అన్నారు కదా. చేసిన ప్రాబ్లమ్ లో ఒకే గుణాపేడ్ పర్సనే అని ఎన్ 3, నెంబర్ 4 ఆఫ్ times పర్సన్స్ వచ్చింది వస్తాడు. కదా సార్. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏదైనా అవును కొన్నాడు సార్. ఒక వస్తువు, అదే పర్సన్ మళ్ళీ వచ్చాడు, నువ్వు 100 సార్లు వస్తే 100 సార్లు క్రియేట్ చేసుకుంటావా, పర్సన్ ఒకసారి చేసుకుంటావా? ఒక్కసారే సార్ అదే సార్ ఒకసారి ఒక్కసారే చేసుకుంటారు. చేసుకోవాలి. అది ఇక్కడ అమౌంట్ ఇంట్రెస్ట్ ఓకే, వన్స్ ఒకసారి అతని పేరు మన దగ్గర రిజిస్టర్ అయిందంటే అతను 100 సార్లు వచ్చినా జస్ట్ అతని పేరు కొడితే వచ్చేస్తుంది డేటా. ఓకేనా? కొత్త పర్సన్ వస్తే కొత్త పర్సన్ ని మనం చేసుకోవాలా, అది సప్లయర్స్ అయినా కస్టమర్స్ అయినా. ఉమ్. అప్పుడు లెడ్జర్ లో అలా వేసాం కదా, పేరు వస్తే పర్చేజ్ చేసి సెండరీ క్రెడిటర్స్ అని రాసాం కదా. మీనింగ్ మా మనం అక్కడ ఇక్కడ పర్చేజ్ అనట్లేదు ఎలా కదా, వేయాలని సేల్స్ అని అనట్లేదు కదా. ఇక్కడ ఏమంటున్నాం, పర్చేజ్ అంటే నువ్వు సన్రీ క్రెడిటర్ తీసుకోవాలి, సేల్స్ అంటే నువ్వు సన్రీ క్రెడిటర్ డెబ్టర్స్ తీసుకోవాలి. లోన్ టేకెన్ అనే పదం మాట్లాడుతున్నాం. డెబిటర్ లోన్ టేకెన్ అంటే అర్థం ఏంటి, మనం అప్పు తెచ్చుకుంటున్నాం బయట అని అర్థం. అక్కడ నేను పర్చేజ్ మనం అనట్లేదు, లోన్ టేకెన్, లోన్ గివెన్ అనే పదాలు వాడుతున్నాను. అలా పదాలు వాడుతున్నప్పుడు ఆడ మీనింగ్ ని బట్టి నువ్వు తీసుకోవాలి అర్థం. ఓకే, సో పర్చేజ్ కు సేల్స్ కు మాత్రమే సన్రీ డెబ్టర్, సన్రీ క్రెడిటర్. తర్వాత మనం వాడే వర్డ్స్, లోన్ టేకెన్ అంటున్నామా, లోన్ టుక్ అంటున్నామా, లోన్ గివెన్ అంటున్నామా, లోన్ గేవ్ అంటున్నామా, క్యాష్ డిపాజిట్ అంటున్నామా, క్యాష్ విత్డ్రా అంటున్నామా, ఆ వర్డ్స్ ను బట్టి మీరు మీనింగ్ తీసుకొని దాని అండర్ ఏం గ్రూప్ వస్తుందని తీసుకోవాలా. అవే కదా బేసిక్ క్లాసెస్ అన్ని చెప్పింది మనం. ఓకే, సో ఆ ప్రాపర్ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు.
అవును సార్. మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాం అక్కడ? పర్చేజ్ అంటున్నారా? సేల్స్ అంటున్నారా? లోన్ గివెన్ అంటున్నారా? లోన్ మనకి లైక్ గివెన్ అంటున్నారా? లోన్ టేకెన్ అంటున్నారా? అనేది మనం అర్థం చేసుకొని దానికి రిలేటెడ్‌గా ట్రాన్సాక్షన్ అండర్ గ్రూప్ మార్చుకోవాలి. ఓకేనా? యాహ్! క్లియర్? రిమైనింగ్ వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఓకే కన్ఫర్మ్. సార్. యాహ్! సో డన్. ప్రాబ్లమ్స్ చేసేయండి. టుమారో మనకి